అష్టాదశ శక్తిపీఠాలను మనం పార్ట్ 1 పార్ట్ 2 చూసాం కదా. ఇది పార్ట్ 3. ఫుల్ వీడియో కోసం మన ఛానల్కి వెళ్ళి చూడండి. గోవ పీఠమైన చాముండేశ్వరి శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకుందాం. అక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. ఈ ఆలయం కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే జోగులాంబ శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం వచ్చేసి తెలంగాణలోని అల్లాంపూర్లో అయితే ఉంటుంది. అక్కడ సతీదేవి దంతాలు పడినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. అలాగే పై దవడ భాగం పడినట్లు చరిత్రలో చూసుకోవచ్చు. అలాగే 6వ శక్తిపీఠంగా భ్రమరాంబిక శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉంటుంది. అక్కడ సతీదేవి కంటి భాగం పడినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. అమ్మవారి రూపం ఎంతో అందంగా అలంకారంగా ఉంటుంది. అలాగే 7వ పీఠమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. 8వ పీఠంగా ఏకవీరాదేవి శక్తిపీఠాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సతీదేవి కుడిచేయి పడినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. శత్రువులు ఎక్కువగా ఉన్నట్లయితే అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేసుకోవచ్చు. అలాగే 9వ పీఠమైన మహంకాళి అమ్మవారి శక్తిపీఠం అయితే చాలా ప్రత్యేకమైనదిగా తెలుసుకోవచ్చు. ఈ ఆలయం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పై పెదవి భాగం పడినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. మరిన్ని శక్తిపీఠాల గురించి పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.